హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం కార్న్ సిటీ. చాలా రోజుల తర్వాత మంచి థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ, ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ చూశాను. థ్రిల్లర్ అంటే క్రైమ్ ఆర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా ఉండదు. లక్కీ భాస్కర్ కళ్ళను దోచాయంటే స్టైల్లో ఉంటది. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్టే రైటింగ్. చాలా విట్టి అండ్ క్లెవర్ఫుల్ గా ఉంటుంది. సినిమా ఫస్ట్ ఒక 15 మినిట్స్ స్లోగా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి రేజీగా ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. సినిమాలో ఉన్న నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఏమనిపించలేదు. అండ్ సాంగ్స్ కూడా అంతగా లేవు. కొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉంటాయి, అవి ఇంకొంచెం టెన్స్ గా తీయచ్చు అనిపించింది. బట్ అంత టెన్స్ తెప్పించలేదు. బట్ జస్ట్ ఒక నార్మల్ అండ్ ఫ్లాట్ గా వెళ్ళిపోతాయి. వాటిని ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీసే స్కోప్ ఉంది. బట్ నెవర్దలెస్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో పేస్ ఎక్కడా డ్రాప్ అవ్వదు. పేసింగ్ ఇష్యూ అయితే ఎక్కడా అనిపించలేదు నాకైతే. మంచి సెటప్ అండ్ మంచి పే ఆఫ్లు పెట్టారు. అక్కడే డైరెక్టర్ సక్సీడ్ అయ్యారు. సినిమాలో మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. లక్కీ భాస్కర్ తర్వాత ఒక కంప్లీట్ ఫీలింగ్ ఇచ్చిన మూవీ అయితే ఇదే. అండ్ సినిమాలో కొంచెం డార్క్ హ్యూమర్ కూడా ఉంటుంది. డార్క్ హ్యూమర్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు మూవీని. యాక్టర్స్ విషయానికి వస్తే సినిమా ముఖ్యంగా 4 క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. అర్జున్ దాస్, అన్నాబ్యాన్, యోగి బాబు అండ్ ఒక ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ చుట్టూ. ఎవ్రీ క్యారెక్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మంచి క్యారెక్టర్ ఆర్క్స్ రాసుకున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అర్జున్ దాస్ అయితే తన ఓన్ డబ్బింగ్ తనే ఇచ్చుకున్నారు. అండ్ యాక్టింగ్ కూడా బాగుంది. సినిమాలో కలర్ గ్రేడింగ్, ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్స్ అన్ని మంచిగానే వర్క్ చేశారు. తీసుకున్న కాన్సెప్ట్ కూడా అందరికీ నచ్చే కాన్సెప్టే అవుతుంది. మీకు గనక థ్రిల్లర్ అండ్ ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మూవీ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.